విజయం వైపు ముందుకు వెళ్తున్న సేపు గుర్తు అభ్యర్థి రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్లో ధర్మాజీ లక్ష్మణ్ సేపు గుర్తు అభ్యర్థికి యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గంగపుత్ర సంఘం, దళిత సంఘాల మద్దతుతో గెలిపే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్న సేపు గుర్తు అభ్యర్థి ధర్మాజీ లక్ష్మణ్ తాను గతంలో చేసిన సేవా కార్యక్రమాలే నా గెలుపుకు విజయకేతమని ముందుకు వెళ్తున్నారు. ఆపిల్ గుర్తుకే ధర్మాజీ నాయకత్వం గెలిపిద్దాం 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 ధర్మాజీ లక్ష్మణ్ గెలుపు ధర్మాజీ లక్ష్మణ్ గెలుపు ధర్మాజీ లక్ష్మణ్ నాయకత్వం ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే మల్లెపూ గెలుపు ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఓట్ ఫర్ ఓట్ ఫర్ మల్లెపూ గెలుపు మల్లెపూ గెలుపు మల్లెపూ గెలుపు ఓట్ ఫర్ ఆపిల్ గుర్తుకే ఆపిల్ గుర్తుకే ఆ ఫోన్ వెళ్ళడానికి ఉన్నని పెద్ద మంచి పాపం మొత్తం అదిలే అందరికీ నమస్కారం. రామగుండం 2వ డివిజన్ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయనది ఏమనగా, నేను ధర్మాజీ లక్ష్మణ్ నేను ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి అత్యల్ప మెజారిటీతో ఓడిపోయడం జరిగినది. కానీ ఈసారి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఆపిల్ గుర్తుతో ముందుకు వస్తున్నాను. ఈసారి నన్ను మీరు అందరూ దీవించి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని, మీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించగలరని డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామగుండం 2వ డివిజన్ అభ్యర్థిగా ధర్మాజీ లక్ష్మణ్ ఆపిల్ గుర్తుపై అందరం ఏకమై అన్ని కులాల సభ నుంచి యాదవ సంఘం నుంచి కూడా మేము సపోర్ట్ చేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ధర్మాజీ లక్ష్మణ్ అతను మా గ్రామం నుండి పోటీ చేసి ఇంతకుముందు 2 సార్లు గతంలో పోటీ చేసి అతి అల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి అయినా మన గ్రామం నుండి గెలిపించుకోవాలని అన్ని కుల సంఘాల తరపున, గ్రామ పెద్దల తరపున ఏకగ్రీవ తీర్మానం చేసి అతనిని గెలిపించాలని అందరం కోరుకుంటూ తీర్మానించడం జరిగింది. రామగుండం 2వ డివిజన్ అభ్యర్థిగా ధర్మాజీ లక్ష్మణ్కు ముదిరాజు సంఘం నుండి మేమంతా ఏకమై ఉన్న ప్రజలందరికీ జమ చేసుకొని ఆయనను ఏకగ్రీవంగా సేపు గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాం.